నమస్తే సార్. కాంట్రవర్సీ టాపిక్ అండి. బేసిక్‌గా చెప్పాలంటే మొన్న ఈ మధ్య మనకి లడ్డూకి సంబంధించి అందులో యానిమల్ ఫ్యాట్ కలిసింది. సో, అంటూ ఉంటున్నారు. సో, ఒకవేళ మనం బయట గూడా మనం చాలా రకాలుగా తింటూ ఉంటాము. అందులో ఏం ఆయిల్ కలుస్తుందో కూడా బేసిక్‌గా మనకు తెలీదు. సో, ఒకవేళ ఈ యానిమల్ ఫ్యాట్ అనేది నిజంగా బాడీకి ఒక ప్రాబ్లమ్ లాంటిదా? ఏదైనా ఉంటుందా సార్ ఆ విధంగా చెప్పాలంటే తీసుకోవడం వల్ల? తర్వాత ఏ ఆయిల్ మంచిదంటే ఏ మనకి బేసిక్గా 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. మనం ఒకటి వెజిటబుల్స్లోంచి కూరగాయల్లోంచి ఆయిల్ వస్తుందని చాలామందికి తెలియదు. కోకోనట్లోంచి కూడా ఆయిల్ వస్తుంది, అది. అవకాడోలోంచి కూడా ఆయిల్ వస్తుంది, మనం వాడటం లేదు. రెండవది వచ్చేసి సీడ్ ఆయిల్. మనం ప్రస్తుతానికి ఎక్కువ వాడేది సన్ఫ్లవర్ అనేది ఒక సీడ్, అవునండి. పల్లి అనేది ఒక సీడ్, దానిలోంచి వచ్చే ఆయిల్ వాడుతున్నాం. మూడోది వచ్చేసి ఇంతకుముందు ఈ జనరేషన్ ముందు జనరేషను అమెరికాలో వరల్డ్ వార్ 1లో ఓన్లీ పిగ్ ఆయిల్ ఉండేది. అంటే బీఫ్ ఆయిల్, పిగ్ ఆయిల్, అంటే పిగ్లోంచి తీసిన ఆయిల్ ఉండేది, లార్డ్ అంటారు దాన్ని. ఎక్కువ వాళ్ళ ఐటమ్స్ ఇప్పుడు కూడా మనకి జెలటిన్ అన్ని పిగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా మన బేకరీ ప్రోడక్ట్స్ కానీ మనం తినే ప్రోడక్ట్స్ కానీ చాలా లార్డ్ ఎక్కువ వాడతాం, మనకు తెలియదు ఇది. మనం దాన్ని యాడ్ చేస్తారు. అయితే మూడు ఆయిల్స్లోనూ ఏది మంచిది ఏది చెడ్డది. తర్వాత మన ఇండియాలో అదృష్టం ఏంటంటే ఒక 1000 సంవత్సరాల ముందు మనం ఇన్వెంటెడ్ గీ. అంటే గీ అనేది క్లారిఫైడ్ బటర్, వాళ్ళకి తెలియదు ఇప్పటికీ గీ మంచిది కాదని అనుకునేవాళ్ళం. అది ఎక్కడొచ్చిందంటే ఈ కాంట్రవర్సీ 1950 నుంచి 1980 దాకా అమెరికాలో ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నది, అంటే అప్పుడు వాళ్ళు లార్డ్ పిగ్ ఆయిల్ ఎక్కువ ఉండింది, అందుకని మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మంచిది కాదంటే దాన్ని మన వాళ్ళేమో గీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గీ మంచిది కాదని మేము 30 years అదే ప్రోడక్ట్, దానివల్ల ఎగ్ కూడా మంచిది కాదని కొలెస్ట్రాల్ అని జీరో కొలెస్ట్రాల్ ఫుడ్స్ వైపు వెళ్ళాం. ఎప్పుడైతే జీరో కొలెస్ట్రాల్ ఫుడ్, జీరో కొలెస్ట్రాల్, జీరో ట్రాన్స్ ఫ్యాట్స్, జీరో షుగరు, జీరో అంటే ఆ ప్రోడక్ట్స్ మోర్ డేంజరస్ అని అర్థమైంది. జీరో గీ అనేది ఫ్యాట్ లోంచి వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఫౌండ్ టు బి దాంట్లో వేరే నాట్ ఓన్లీ ఇవి కాకుండా వేరే యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అది మంచిది. యాజ్ ఆన్ టుడే ఏదైనా కానీ 6 spoons ఆఫ్ ఆయిల్ వాడాలి. భారతదేశంలో 26 స్పూన్లు వాడతారు ఒక యావరేజ్గా. మంచి ఫుడ్ అంటే 60 స్పూన్లు. మీకు చాలా బాగా నచ్చింది, బిర్యానీ బాగుంది అనుకుంటే దాంట్లో కనీసం అంటే 30 స్పూన్లు తక్కువ ఉండవు. ఏ ఫుడ్ అనగానే మనకు బ్రెయిన్కి నచ్చాలంటే మీరు అయితే పచ్చడి అవ్వచ్చు, చట్నీ అవ్వచ్చు, గోంగూర చట్నీ అవ్వచ్చు, ఏదైనా అవ్వనండి, మీకు బాగుంది మనసులో అనిపించాలంటే బ్రెయిన్కి సాల్ట్, షుగరు, ఫ్యాటే తగులుతాయి, మిగిలినవి తగలవు. మీరు అదే ఎక్కువ గడ్డి పెట్టారనుకోండి, ఫైబర్ డైట్, పేషెంట్కి ప్రజలకి నచ్చదు. మీ ఇంటికి ఎవరైనా పిలిచి ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్, ఎక్కువ సాల్ట్ ఉండి, ఎక్కువ షుగర్ ఉన్న డైట్ పెడితే చాలా బాగుంది అంటారు, వెంటనే మనం రియాక్ట్ అవుతాం. అదే మీరు తక్కువ ఆయిల్ ఉండి, తక్కువ షుగర్, తక్కువ సాల్ట్ ఉన్న డైట్ పెడితే అస్సలు ఫుడ్ బాగాలేదంటారు. అది మన యొక్క బ్రెయిన్ అడిక్షన్. కాబట్టి మన ఆయిల్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. గీ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఏదున్నా కానీ భారతదేశంలో మనం బ్రష్తో వాడడం నేర్చుకోవాలి. వంట బ్రష్తో జస్ట్ అట్లా అప్లై చేసి వంట చేయాలి. కానీ మన భారతదేశంలో ఆయిల్లో బాయిల్ చేస్తాం, నీళ్ళలో బాయిల్ చేసి 120 దేశాలు. వాళ్ళకి బాయిలింగ్ అంటే ఉడకబెట్టడం అంటే ఏదైనా కూరగాయలు కానీ నీళ్ళలో ఉడకబెడతారు. మన దేశంలో ఆలు దగ్గర నుంచి పొటాటో దగ్గర నుంచి ఆయిల్లో ఫ్రై చేస్తారు. ఆఖరికి ప్రతిదీ ఆయిల్, అంటే ఆయిల్ బాయిల్ కాకూడదు, 300 degrees దాటకూడదు. యాక్చువల్గా 180 degrees దాటిన దగ్గర నుంచి దాని లోపల చాలా టాక్సిన్స్ వస్తాయి. దానివల్ల మనకి ఇండియాలో ప్రాబ్లం. కొద్దిమంది అందుకని ఈ ఆయిల్ మంచిది, ఆ ఆయిల్ మంచిదని కోకోనట్ ఆయిల్ అమ్మారు, కోట్లలో డబ్బులు సంపాదించుకుని. ఇది ఒక మోసం. ఎందువల్ల అంటే కోకోనట్ ఆయిల్ కూడా ఈక్వల్లీ డేంజరస్. కోకోనట్ ఆయిల్ కూడా హెల్త్కి మంచిది అని చెప్పి కోట్లు సంపాదించారు. మోసం ఎక్కడంటే ఎనీబడి మోర్ దెన్ 6 spoons వాడితే ఇట్ ఈస్ డేంజరస్. ఆయిల్ పోసే ఇట్లా విధానం మారాలి. ఈ షుడ్ యూజువల్ ఓన్లీ బ్రష్ తీసుకొని ఆయిల్ అట్లా ముంచి ప్యాన్ వాడాలి. మన దోసకే 16 స్పూన్లు వాడతారు, కాబట్టి మనకు ఆ విధానమే రాంగ్. దీనికి తెలియకుండా కోకోనట్ ఆయిల్ మంచిది అని చెప్పి డబ్బులు చేసుకున్నారు. 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఉండే కోకోనట్ ఆయిల్ ఇప్పుడు 700 అమ్ముతున్నారు, 700 రూపాయలకి అమ్ముతున్నారు. అందువల్ల మీ ప్రజలు 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. ఒకటి వెజిటబుల్స్లోంచి వచ్చేది అవకాడో ఆయిల్, కోకోనట్ ఆయిల్ మంచివి. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి మనకి సీడ్ ఆయిల్స్. సీడ్ ఆయిల్స్ అంటే మనకి వచ్చేది సన్ఫ్లవర్ ఆయిల్, రెండవది వచ్చేసి పల్లి ఆయిల్. వీటి రెండింటిలోనూ చెడు కాదు ఇవి. పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్లో 6 ఎక్కువ ఉంటుంది.
కానీ పాలిఅన్సాచురేటెడ్ 3 తక్కువ ఉండడం వల్ల ఒమేగా 3 తక్కువ ఉంది కాబట్టి డేంజర్ అంటారు. ఇది సీ ఫుడ్లో ఫిష్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది ఒమేగా 3, కాబట్టి ఫిష్ ఆయిల్ మంచిది. కానీ మనం ఏం చేస్తాం, ఫిష్ని తెచ్చి దాన్ని మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్లోనో పల్లి ఆయిల్లో ఫ్రై చేసి దానికి ఉన్న ఆయిల్ తీసేసి మన ఆయిల్ యాడ్ చేసి దానివల్ల హార్ట్ అటాక్స్ తెచ్చుకుంటున్నాం. ఫిష్ ఫ్రై చేయకూడదు ఎప్పుడు, మన వాళ్ళు అది చేయిందే ఎవరు తినరు. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ ఆయిల్స్. యానిమల్ ఆయిల్స్ వచ్చేసి ఎక్కువ పిగ్ ఆయిల్ను అవుట్ సైడ్ కంట్రీ నుంచి మనకు బాగా డంప్ అవుతున్నాయి. మన ఇండియాలో దొరికే ఆయిల్స్ అన్నీ కూడా ఎక్కువ పొల్యూటెడ్ ఆయిల్స్. 150 కోట్ల మందికి మనం ప్యూర్ ఆయిల్ ఇవ్వలేము. సో కొంత అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఉంటుంది. పిగ్ ఆయిల్తో వల్ల వచ్చింది ఏంటంటే మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. అందువల్ల మనం ఎస్పెషల్లీ లడ్డు విషయంలోకి వచ్చే పట్టుకలు, ఎందుకంటే ఇది ఎందుకో మన వాళ్ళు 10 సంవత్సరాల క్రితం కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. ఆ ఇంపార్టెన్స్ లేకుండా దాని యొక్క వాల్యూ పోగొట్టుకుంటే దానివల్ల మనమేమో అది చాలా పవిత్రమైన మనం తింటాం. దాన్ని అపవిత్రం చేసి యానిమల్ ఆయిల్ యాడ్ చేయడం చాలా తప్పు. దానివల్ల అటు హెల్త్ పాడు చేసుకుంటున్నాం. అందులో ఖచ్చితంగా తినాలని ఒక మనకు ఫీల్ కూడా ఉంటుంది. మనం లడ్డు తెచ్చుకున్నాక దేవుడి దగ్గర నుంచి తినకుండా ఉండరు. అందువల్ల ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి విషయాల్లో మీరు రేట్ తగ్గిద్దామనో దాన్ని పొల్యూట్ చేయడమో మానుకుంటే బెటర్. థ్యాంక్ యూ సార్.